రాష్ట్రంలో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మొత్తంగా 1,20,00,000 పైగా ఇళ్లలో కరెంటు వినియోగం ఉంది. వీటిలో దాదాపు 80,00,000 ఇళ్లకు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల ప్రకారం గృహజ్యోతి పథకం వర్తిస్తుందని డిస్కంల పరిశీలనలో గుర్తించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వచ్చే జూన్లో కొత్త దరఖాస్తులకు కూడా నమోదు చేస్తామని, నెలకు దాదాపు 300 కోట్ల వరకు జీరో బిల్లుల రాయితీ సొమ్మునైతే ప్రభుత్వం డిస్కంలో చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. అయితే వేసవి అయినందున మార్చి, ఏప్రిల్, మే నెలల్లో జారీ కానున్న బిల్లును పరిశీలిస్తే ఒక్కో యూనిట్‌కి ఎంత వినియోగం ఉంటుందో అవగాహన వస్తుందని వీరైతే చెప్తున్నారు. 200 యూనిట్ల లోపు వాడే ప్రతి ఇంటి కనెక్షన్‌కు కూడా రేషన్ కార్డు ఉంటే జీరో బిల్లు తప్పకుండా ఇస్తామని, అందులో ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. కొన్ని ఉమ్మడి కుటుంబాల్లో ఒక రేషన్ కార్డు నంబర్‌తో ఒకటి కంటే ఎక్కువ కరెంటు కనెక్షన్‌లయితే ఉన్నాయని, కానీ ఒకటే కనెక్షన్‌కు జీరో బిల్ ఇస్తున్నారు. మిగిలిన కనెక్షన్లకు కూడా జీరో బిల్లు రావాలంటే ఆ కుటుంబంలో వేరు కాపురం ఉంటున్న కుటుంబ సభ్యులు కొత్త రేషన్ కార్డు తీసుకొని మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా 2 చోట్ల బిల్లు జారీ క్రమంలో లోపాల వల్ల జీరో బిల్లు జారీ అయిందని, కానీ అక్కడ ఇప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉందని కూడా తెలిపింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే సో, ఇక ఏదైతే ప్రజెంట్ జూన్ నెలలో ఎవరికైతే కరెంటు బిల్లుకు సంబంధించి జీరో బిల్ రావట్లేదో రేషన్ కార్డు ఉండి కూడా వారందరికీ కూడా జూన్ నెల నుంచి అయితే ఇంప్లిమెంట్ కాబోతుందన్నమాట. ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ తెలంగాణలోని. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్